గత సర్కారు హయాంలో ఏసీబీ రైడ్స్ అనే ముచ్చటే వినిపించలేదు. ఇప్పుడు మాత్రం వరుస దాడులతో దడపుట్టిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లంచగొండుల భరతం పడుతుంది. ప్రభుత్వం ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా సంపాదించిన ఒక్కొక్కరి బాగోతం బయటపడుతుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో 4 లక్షల లంచం తీసుకుంటూ మహిళా అధికారిని ఏసీబీకి చిక్కింది. గండిపేట మండలం మంచిరేవులకు చెందిన వ్యక్తి 1000 గజాల ప్లాటును ఎల్ఆర్ఎస్ లో భాగంగా క్రమబద్ధీకరించుకోవడానికి నార్సింగి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న మణిహారికను సంప్రదించారు. అందుకు మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. నార్సింగి మున్సిపల్ ఆఫీస్ లో మణిహారిక లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితురాల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని 4.5 లక్షల రూపాయలకి కుదించారు. 4.5 లక్షలలో అతను ఈ రోజు 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్లో పెట్టించారు, ఒక బ్యాగ్లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము. గత 8 నెలల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారుల జాబితా 177 మందికి పైగానే ఉంది. వీరిలో 160 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. 44 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశారు. ఆగస్టులోనే 31 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఫిర్యాదు అందితే చాలు నెక్స్ట్ డే సీన్ లోకి ఎంటర్ అవుతున్నారు ఏసీబీ అధికారులు. తీగలాగితే డొంకంతా కుదిపేస్తున్నారు. రాంగ్ రూట్ లో మెక్కేసిందంతా కక్కిస్తున్నారు. ఆగస్టులో 31 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఇందులో 15 ట్రాప్ కేసులు, 2 డిఏ కేసులు, 3 మిస్కండక్ట్ కేసులు ఉన్నాయి. 20 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో 179 కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ గ్యాప్ లో 167 మంది ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడ్డారు. వారి నుంచి 33,12,000 సీజ్ చేశారు. ఇక డిఏ కేసుల్లో 44 కోట్ల 30 లక్షల ఆస్తుల్ని ఐడెంటిఫై చేశారు. ఎనిమిది నెలల్లో పట్టుబడ్డ వాళ్లలో మహిళా అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడిన అధికారుల లెక్కలు చూస్తే రెవెన్యూ శాఖ అవినీతిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. మంచి పనితీరు కనబరిచిన 21 మంది ఏసీబీ అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మెడల్స్ ప్రదానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖలోనూ భారీ అవినీతి తిమింగలాలను ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ బూక్యా హరిరామ్ ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు చేశారు. హరిరామ్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లలోనే ఉంటాయని గుర్తించారు. జూన్ 11న చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8 ఈఈ నూనె శ్రీధర్ ఇల్లు, కార్యాలయాల్లాంటి 13 ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. నూనె శ్రీధర్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఉంటుందని గుర్తించింది ఏసీబీ. ఏప్రిల్ 1న పట్టాంచెరు ఇరిగేషన్ ఏఈఈ రవికిషోర్ 1,00,000, మే 9న సిరిసిల్ల డివిజన్ 7 ఈఈ అర్రంరెడ్డి అమర్నాథ్ రెడ్డి 60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అరెస్టు చేసింది. మొత్తం 11 చోట్ల సోదాలు చేసింది. మురళీధర్ రావు నివాసం సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన మురళీధర్ రావు కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. రీసెంట్ గా మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ ఇంట్లో అవినీతి నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో అతనికి ఆస్తులు ఉన్నాయని గుర్తించారు అధికారులు. అంబేద్కర్ ని కస్టడీలోకి తీసుకొని ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు.